కేంద్రంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షులు మడ్డి రాజుగౌడ్. దశాబ్దాల మోసానికి ముగింపు. తెలంగాణ మార్పు కోసం యువశక్తి పార్టీని ఆవిర్భవిస్తున్న 10 ప్రధాన అంశాలతో ముందుకు వెళ్తున్న యువతకు ఉద్యోగాలు, నైపుణ్య అభివృద్ధి, రైతు సంక్షేమం, పంటకు గిట్టుబాటు ధర, నాణ్యమైన విద్య, అందరికీ విద్యా అవకాశాలు, మెరుగైన ఆరోగ్యం, ప్రతి ఒక్కరికి వైద్యం, అభివృద్ధి చెందిన గ్రామాలకు మౌలిక సదుపాయాలు, పారదర్శక పాలన, డిజిటల్ సేవలు, అవినీతి రహిత పాలన, ప్రజాధనానికి రక్షణ, మహిళా సాధికారత, సమాన అవకాశాలు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన తెలంగాణ, సామాజిక న్యాయం, అందరికీ గౌరవం అనే నినాదంతో ముందుకు వెళ్తున్న భారీగా హాజరైన విద్యార్థులు. అనంతరం వివిధ గ్రూపులకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ. కనిపిస్తూ ఉన్న విషయమే. ఎన్నికలు జరిగి చూస్తూ ఉండగానే 3వ సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయిపోయినాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరం దాటితే ఆ తర్వాత ఎలాగో నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఈ 2 ఏళ్ళు కూడా ఇట్టే ముగిసిపోతాయి. చూస్తా 3వ ఏడాది కూడా వేగంగా గడిచిపోతూ ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మామూలుగా 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నప్పుడు ఏ పార్టీకైనా కూడా, ఏ ప్రభుత్వానికైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అన్నది మామూలుగా ఈ స్థాయిలో ఏదన్నా ఉంటే ఉంటుంది. బాగా చేస్తే అసలు మామూలుగా అయితే మనలాంటి పాలన చేస్తే అసలు ఉండకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలన చూసినప్పుడు మాత్రం మామూలుగా అయితే ఈ స్థాయిలో ఎక్కడన్నా ఉండేదాన్ని ఈ స్థాయిలో ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఇంతకుముందు చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి, బడ్జెట్ అప్పుడే ఆ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి క్రమం తప్పకుండా బటన్ నొక్కిన పరిపాలన ఎక్కడైనా సాగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి బటన్ నొక్కిన పరిపాలన ఇంతవరకు చరిత్ర ఎప్పుడు చూడలేదు. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇళ్లల్లోకి, వాళ్ళ ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే పరిస్థితి చరిత్ర ఎప్పుడు చూడాల. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా ఇంటి దగ్గరికే పాలన వచ్చి ఇచ్చిన చరిత్ర ఎప్పుడు చూడాల. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన పాలన ఎప్పుడు జరగల. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్లో కూడా దిశ లాంటి చట్టాలు, ప్రతి గ్రామంలోనూ ఒక మహిళా కానిస్టేబుల్ ప్రతి సచివాలయంలో ఉండడం, ఇవన్నీ కూడా చరిత్ర చూడని విషయాలు. స్కూళ్ళు మన కళ్ళ ఎదుటే బాగుపడడం, ఆ స్కూళ్ళల్లో నాడు నేడు కార్యక్రమాలు జరగడం, ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళలోకి రావడం, 3వ తరగతి నుంచే టోఫుల్ ఒక పీరియడ్గా పిల్లలకు ఇంగ్లీష్లో తర్ఫీదిస్తూ చేర్చడం, 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్లన్నీ డిజిటలైజ్ కావడం, ప్రతి టెక్స్ట్ బుక్ ఒక పేజ్ తెలుగు ఉంటే మరో పేజు ఇంగ్లీషు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ రావడం, గోరుముద్ద అనే ఒక గొప్ప పథకంతో పిల్లలు ఏం తింటున్నారు అని సమీక్ష చేసే ముఖ్యమంత్రి అనేవాడు బహుశా ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు కూడా చూసింది. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతకు ముందెవడు చూసిండరు. ఆ రకంగా విద్యారంగాన్ని విప్లవాత్మక దిశగా మార్పులు వేస్తూ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈయే కాదు, ఏకంగా
ఐబీ సిలబస్, ఐబీ వాళ్ళని తీసుకొని వచ్చి మన రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేయిస్తూ ప్రతి సంవత్సరం ఒక క్లాస్ యాడ్ చేసేట్టుగా